ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అలాగా శరీరం వారిద్దరిది కూడా శకలాలుగా అయిపోగా వారిద్దరూ కూడా దుఃఖంతో కూడినటువంటి చిత్తము కలిగిన వారై, అంటే సూక్ష్మ శరీరధారులై గూటిని విడిచిన పక్షుల్లాగానే సంచరిస్తూ ఉన్నారు. అటు తర్వాత వారి యొక్క లింగ శరీరాలు రెండూ కూడా ఆకాశమున చంద్రకిరణాల యందు ప్రవేశించినవి. ఆ తర్వాత అది కురిసేటువంటి సస్యాలలో, అంటే హిమజల రూపాన్ని మంచు జల రూపాన్ని పొంది ధాన్య వృక్షాలను ప్రవేశించి శాలీం స్థాన భుక్తవాన్ పక్వాన్ దశార్ణేషు ద్విజోత్తమ సశుక్ర సుకృతామేత్య తద్భార్య తనయో భవయత్. ఆ తర్వాత దశార్ణ దేశాన్ని పాలించేటువంటి ఆ దశార్ణ దేశంలో ఉన్న ఒక బ్రాహ్మణోత్తముడు ఆ పక్వమటువంటి ధాన్యాన్ని భుజించగా అంతా శుక్రాచార్యుడు వీర్య రూపమును పొంది వానికి పుత్రుడై జన్మించి అప్పుడు మళ్ళీ కూడా ఆ మునుల యొక్క సంసర్గము చేతనే పొందుచు మేరు పర్వత గహన ప్రాంతమైనటువంటి ఇలా వృత్తాది వర్షమందు యుగ్ర తపస్సు చేసి శుక్రాచార్యుడు ఒక మన్వంతర కాలం కూడా నివసించే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ కూడా శాపముచే అక్కడ ఉన్నటువంటి మృగరూపాన్ని పొందిన అప్సరస వలన మనుజాకారం కలిగినటువంటి పుత్రుణ్ణి కన్నాడు. కానీ వాని అందలి స్నేహభావం చేత మరలా కూడా క్షణంలో విమోహితుడైపోయాడు. నా పుత్రునకు ధనము గుణము దీర్ఘాయువు ఉండుగాక అనే అనేక రకాలైనటువంటి ఎటువంటి చింత అనవరతము ఎల్లవేళలా క్షణము కూడా సంధివ్వకుండా అనవరతము చింత చేస్తూ ఉన్నప్పుడు శుక్రాచార్యుడు వేద విహితాలైనటువంటి సత్య తపస్సు దానాదులను కూడా త్యజించాడు. తన కొడుకును ఈ యొక్క సామాజిక ప్రకారం అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయమునందే కాలాన్ని గడిపివేశాడు. ధర్మచింతా పరిభ్రంశాత్ పుత్రార్థం భోగ చింతయా క్షీణాయుష్యం తమహరా స్మృత్యు సర్పైవానిలం. ధర్మ మార్గము నుండి కనుక పతితుడై పుత్రుని యొక్క సుఖము కోసమే చింతిస్తూ ఉండడం చేత అతను ఆ శుక్రాచార్యుడు ఆయుస్సు క్షీణించిపోతోంది. అప్పుడు పాము గనక గాలిని భక్షించినట్లుగానే తనను మృత్యువు మింగివేసింది. భోగైక చింతయా సార్థం సమత్కాంత చేతన ప్రాప్యమద్రే పుత్రత్వ మాసిన్మద్రమహీపతి. అప్పుడు వాని యొక్క లింగ శరీరము భోగ చింతనతో కూడి ఉండి వినిర్గతమైనందున, అంటే అక్కడ శరీరాన్ని వదలడం చేత మద్రదేశాధీశుడైనటువంటి ఆ రాజుకు పుత్రుడై జనించాడు, అంటే మద్రదేశాధిపతి అయ్యాడు. అప్పుడు శుక్రుడు సూక్ష్మదేహము, అంటే చిత్తము చేత అతడు ఎప్పుడు భోగ చింతనతోనే కూడుకొని ఆ యొక్క శరీరాన్ని వదిలిపెట్టడం చేత మద్రదేశాధీశుడైనటువంటి వానికి పుత్రుడై జనించాడు, మద్రదేశాధిపతి అయ్యాడు. అలా మద్రదేశాధిరాజు అయి శత్రువులను నాశనం చేస్తూ చిరకాలం కూడా మద్రదేశాన్ని సుభిక్షంగా పాలిస్తూ ఉన్నాడు. అప్పుడు కమలంపై కనుక ఏ యొక్క హిమము మంచు అనేది పడిందో పద్మము నశించిపోయినట్లుగానే మరి అలాగే తనకి ఆ శరీరానికి మద్రదేశాధిపతి అయినటువంటి శుక్రునికి మరి వృద్ధావస్థ అనేటువంటిది ఆక్రమించింది, అంటే ముసలితనం అనేది వచ్చింది. మద్రరాజతనం చారం తపోవాసనయా సహా తత్యాజ్య తేన జాతోసౌ తపస్వి తాపసాత్మజాహ. అయితే అప్పుడు వానప్రస్థాశ్రమమైనటువంటి అదే యోగ్యము అని తపస్సంస్కారం కలిగిన వాడై అతడు తన రాజత్వాన్ని త్యజించి పిల్లలకప్పజెప్పి తాను తాపసి అయ్యాడు. కాబట్టి ఓ రామ,
కొంతకాలానికి అతను తన యొక్క తపస్సంస్కారము చేత ప్రేరితుడయ్యాడు. శోభాయమానమైనటువంటి తన మద్రరాజత్వాన్ని వదిలివేసి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి రామా, అక్కడ రాగము ద్వేషము మొదలైన వాటిని పరిత్యజించి ఆ రాగాది రహితుడై మహాబుద్ధిమంతుడైనటువంటి తపస్వియు అయిన ఆ శుక్రాచార్యుడప్పుడు సమంగా అనేటువంటి నదీ తటాన్ని చేరి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. భృగునందనుడు శుక్రాచార్యుడు పలు రకాలైన వాసనలతో కూడి వానికి అనేక జన్మ పరంపరలను పొందుచు ఈ విధంగా పిదప చిట్ట చివరకు సమంగా అనే ఉత్తమ నదీ తీరాన వృక్షములాగా స్థిరముగా ఆసీనుడే తపస్సు చేసుకుంటూ సుఖంగా ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. ఇది చింతయతస్తస్య శుక్రస్య పితురగ్రతః జగామాతాతి తరం కాలో బహువశ్చరాత్మకః. ఇంకా ఏమన్నావు రామ, తండ్రి అయినటువంటి భృగువు ఎదుట శుక్రాచార్యుడు ఇట్లా చింతన చేయుచూ ఉండగా అనేక సంవత్సరాలు గడిపివేశాడు. అంటే తన యొక్క మానసిక కల్పనలోనే తండ్రి యొక్క ఎదురుగా ఉన్నటువంటి శుక్రాచార్యుడు ఈ రకమైనటువంటి చింతనలు చేయుచూ ఉన్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి. అదకాలేన మహత పవనాతప జర్జర కాయస్తస్య పపాతోర్వ్యం చిన్నమూల యువద్రుమః. ఇలా చాలా కాలం జరిగిపోయిన తర్వాత వాయువు మరి గాలి చేత ఎండల చేత శిథిలమైనటువంటి ఆ యొక్క శుక్రుని దేహము మూల చిన్న వృక్షములాగా అంటే వ్రేళ్లతో సహా పెకలింపబేయబడినటువంటి వృక్షములాగానే భూమిపై పడిపోయింది. ఏ విధంగా అంటే ఇలాగా బహుకాలం గడిచిపోయింది. అతనికి శరీరం గాలికి ఎండకు శిథిలమైపోయింది. మొదలు నరికిన వృక్షంలాగానే భూమిపై పడిపోయాడు, అంటే చనిపోయాడు అని చెబుతూ వాని యొక్క చంచల మానసము వనమునందలి హరిణములాగానే అంటే అడవిలో ఉన్నటువంటి లేడీలాగానే అనేక విచిత్రమైనటువంటి దశలయందు పరిభ్రమిస్తూ ఉన్నది. ఆ శుక్రుని మనసు భోగ కల్పనల చేత వ్యాకులమై చక్రమందు తగులుకున్న పదార్థం లాగానే తిరుగుతూ జననము మరణాలను పొందుచూ ఊర్ధ్వలోకాలు అధోలోకాలు తిరుగుతూ తొదకు సమంగా నదీ తీరంలో విశ్రాంతి పొందుతోంది. వివిధ వృత్తాంత సంకలితమైనటువంటి మనఃకల్పన మాత్రమున తుచ్చము పూర్వదేహ విస్మరణము చేత అతి దృఢమైనటువంటి సంసార దశను శుక్రాచార్యుడు అనుభవిస్తూ ఉన్నాడు. మందర పర్వత శిఖరంపై ఉన్నటువంటి ధీమంతుడకు శుక్రుని ఆ శరీరము సూర్యతాపము చేత శుష్కించింది. కేవలము చర్మము మాత్రమే మిగిలి ఉన్నది. వాని యొక్క దేహ రంధ్రాల గుండా వాయువు వెళుతూ శీత్కారమనే శబ్దాన్ని చేస్తూ ఉన్నది. అది ఎట్లా ఉన్నదంటే అభిమానము దుఃఖక్షయము చేత కలిగిన ఆనందవశము చేత దేహమునకు ఇట్టి స్థితియే సంభవిస్తుంది అని పాడుచున్నదా అన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు వాని ధవల మేఘము వంటి స్వచ్ఛమైన దంతములను చూడగా ఈ యొక్క దీపమనంబు సంసార మరుభూములందు వ్యర్థముగా సంచరిస్తున్నది అని తలంచి నవ్వుచున్నదా అన్నట్లుగా కనబడుతుంది. అతని ముఖమండలమందలి పురాతన వనకోపములను పోలినటువంటి నాసికారంధ్రాలు నేత్రము ముఖము ఛిద్రములై ఉండగా ఆ స్వభావముగానే శూన్యరూపమైన ఈ జగత్తు యొక్క అసద్రూపమత్వాన్ని వివేకులైనటువంటి వారికి ప్రత్యక్షంగా చూపుచున్నవా అన్నట్లుగా ఉన్నవి. అంతేకాదు తాపోవత తప్త సంసిక్త వర్ష జలభరేణ సా ప్రాగనుస్మరణోల్లాసమివ బాష్పం విముంచతి. మొట్టమొదట సూర్యతాపం చేత సంతప్తమై ఆ తర్వాత వర్ష జలము చేత తడుపుబడిన ఆ యొక్క శుక్రుని యొక్క దేహము బంధు రూపాలైన తన పూర్వ శరీరాలను తలంచుకుంటూ ఆనంద ఉల్లాసము చే కానీ దుఃఖము మొదలైన భయము చే కానీ ఈ బాష్పములను రాలుచూ ఉన్నదా, ఈ యొక్క అశ్రువులు బాష్పాలు రాల్చుచున్నదా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. వాని యొక్క దేహము వనభూముల యందు చంద్రకిరణ యుక్తమైనటువంటి శీతల వాయువు చేత కదల్పబడుచు చల్లని గాలిచే కదల్పబడుతుంది పడిపోయిన దేహం.
వర్షధారల చేత తడుపుబడుతూ ఉన్నది. వర్షాకాలమున గేర్వాది ధాతువులచే రంజితమైన పర్వత నదీ తటమున వాయువుచో ఎగరగొట్టబడినటువంటి ధూళితో కూడుకొని పాప సందూషితమైన చిత్తునిలాగానే ఆ దేహం అలా పొరలబడుతూ ఉన్నది. అది వాయుతాడితమైనప్పుడు అంటే గాలి చేత, విస్తృతమైన గాలి చేత తన్నబడినప్పుడు శబ్దం చేస్తూ శిథిలమైనటువంటి కొయ్యలాగానే కనబడుతూ ఉన్నది. అంతేకాదు ఆ దేహము నిరంతరం కూడా వాయువు యొక్క శీత్కార శబ్దము చేతనే కూడి ఉండి వనమున తపంబొనరిస్తుచున్నదా అన్నట్లుగానే ఉన్నది. వంకరబోయినటువంటివి, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేవులను అట్టి వీణను చేపట్టి ప్రాణులకు భయం గొల్పునట్టి శబ్దాలను చేస్తూ ఉన్నది. శూన్యమైనది చర్మము మాత్రమే మిగిలి ఉన్నటువంటి దేహము కలిగి దారిద్రము ఆ యొక్క వనలక్ష్మికి ఆతరార్థం చేష్ట సలుపుచున్నదా అన్నట్లుగా కూడా ఉన్నది. భృగు మహర్షి యొక్క ఆ పుణ్యాశ్రమము రాగద్వేష విరహితమై ఉండడం చేత, అతని యొక్క తపప్రభావం అక్కడ వ్యాప్తమై ఉండడం చేత శుక్రుని యొక్క దేహము మృగముల చేత కానీ పక్షుల చేత కానీ భక్షింపబడకుండా ఉన్నది. రామా తన కల్పిత శరీరాన్ని యమము నియమము మొదలైన వాని చేత శోషింపజేయుచు భృగుని పుత్రుడకు శుక్రాచార్యుని మనస్సు సమంగా నదీ తటమున తపం చేస్తూ ఉన్నది. వాయువు మొదలైన వాయునిచే శుష్కింపబడినట్టు వాని యొక్క పూర్వదేహము దీర్ఘమైనటువంటి రాతి శిలలపై చిరకాలము కూడా పొర్లుచూ ఉన్నది అని ఈ యొక్క స్థితి ప్రకరణంలో భార్గవోపాఖ్యానమునందు భార్గవుని యొక్క అంటే శుక్రుని యొక్క కళేబరాన్ని గురించి వర్ణిస్తూ శ్రీ వశిష్ఠదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. అధవర్ష సహస్రేణ దివ్యేన పరమేశ్వర భృగు పరమ సంబోధాద్విర రామ సమాధిత. ఓ రామ, అటు తర్వాత 1000 దివ్య సంవత్సరాలు అంటే దేవతావత్సరాలు గతించిన మీదట మహాత్ముడగు ఆ భృగువు పరమాత్మ అవబోధకముకు నిర్వికల్ప సమాధి నుండి లేచాడు. భృగుకి కొన్ని దేవతావర్షాలు 1000 దేవతావర్షాలు సంవత్సరాలు గతించిన తర్వాత మహాత్ముడైన ఆ భృగువు మళ్ళీ కూడా శరీరముపై స్పృహతో సమాధి నుండి నిర్వికల్ప సమాధి నుండి లేచాడు. నా పశ్యదగ్రే తనయం వినయావనతాననం సామంతం గుణసేనాయాహ పుణ్యం మూర్తమివ స్థితం. అప్పుడు వినయము చేత నమ్రుడై ఉండేవాడు గుణ సమూహాలను సేనకు ఆధారభూతుడు అయిన అంటే సర్వగుణ సంపన్నుడు అయిన శుక్రాచార్యును తన ఎదుట చూడలేకపోయాడు. ఏ విధంగా అంటే అప్పుడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత పరమేశ్వర స్వరూపమైన ఆ భృగు మహర్షి పరమ జ్ఞాన రూపమైన సమాధి నుండి లేచాడు. కానీ వినయముచే వినమ్రుడై ఉండే తన యొక్క పుత్రుడు శుక్రుణ్ణి అక్కడ చూడలేకపోయాడు. కేవలం అతని యొక్క గొప్ప శవాన్ని మాత్రము అక్కడ తన ఎదుట పడి ఉండడాన్ని చూశాడు. చూసి తన ఎదుట ఉన్నటువంటి కుమారుని యొక్క శరీరాన్ని మాత్రమే చూసి ఆ దేహం ధరించినటువంటి అభాగ్యములాగానే మూర్తివంతమైనటువంటి దరిద్రాన్ని కూడా చూశాడు. సూర్యుని యొక్క తాపము చేత ఎండిపోవడానికి దగ్గరగా ఉన్న అతని యొక్క దేహం యొక్క రంధ్రాల యందు తిత్తిరి పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. అంతేకాదు శుష్కించిపోయిన ప్రేవులు కలిగిన అతని పొట్ట యొక్క నీడల యందు మరి కప్పలు పడుకొని ఉన్నాయి. కప్పలు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. నేత్రము అనే గోతి యందు క్రిమికీటకాదులు వసిస్తూ ఉన్నవి. వాటి నుండి ఇంకా కూడా అనేకమైనటువంటి క్రిమిజాలాలు ఉత్పన్నమై అభివృద్ధి చెందుతూ ఉన్నవి. ప్రక్కలు చూద్దామా? ప్రక్కటెముకలలో పట్టు పురుగులు తమ యొక్క వలలు ఆ దారాలను విస్తరించి ఉన్నవి, సాలీళ్లు చేరినవి. అలాగే అంతేకాకుండా జలధారల చేత ధూళితో నిండిపోయినటువంటి ప్రేవులతోనూ శుష్కించిపోయిన ఎముకల మాలతో కూడిన అతని శరీరము ఇష్టము అనిష్టము అనే ఫలాలను వసంగే తన పూర్వకాలపు వాసనల సాదృశ్యాన్ని పొందుచూ ఉన్నది. అంటే అనేక గ్రంథులతో కూడినటువంటి వాని ఎముకల మాల వాసనామాలలాగానే కనబడుతూ ఉన్నది. చర్మం తొలగిపోవడం చేత చంద్రునిలాగా ప్రకాశమానమైనటువంటి నునుపుగాను తెల్లగాను ఉన్న శిరస్సును ఘటముతో కూడి అతని యొక్క శరీరము కర్పూరముచే అభిషేకము చేయబడినట్లు శివలింగములాగా శోభిస్తూ ఉన్నది.
మరి ఏ విధంగా నిటారుగా ఉన్నటువంటిది, శుష్కించిపోయినటువంటి శిరస్సు కలిగినది, కేవలము ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నది అయినా వాని యొక్క శరీరము వాసనలందు తగులుకొనుచున్న ఆత్మ అనుసరించు కంఠము చేత తన ఆకారాన్ని ఇంకను దీర్ఘంగా ఆ విధంగా వనర్చుచున్నట్లుగానే ఉన్నది. కమలనాళంలాగానే తెల్లగా ఉన్నది. జలధారల చేత శిథిలమైన మాంసము కలిగినదియు అయినా నాసిక ఎందలి ముక్కు ఎందలి ఎముక ముఖమండల మధ్య భాగమున, ఇది ముఖమండలం యొక్క మధ్య భాగము అని నిశ్చయించడానికై నాటబడిన మేకులాగా కనబడుతూ ఉన్నది. ఊర్ధ్వముఖము కలిగి కనబడుతూ ఉన్న దీర్ఘ కంఠము గల అతని యొక్క దేహము తన ప్రాణములు ఆకాశమును ఎచ్చటికి పోయినా అని చూచుచున్నట్లుగా ఉన్నవి. ఇలాగా రెండింతల పొడవైన అతని యొక్క జంగములు, తొడలు, జానువులు, భుజాలు, ఈ 8 అవయవాలతో కూడిన అతని దీర్ఘమైన పరలోక మార్గాన్ని గూర్చిన భయము చేత అష్టదిగంతాలకు కూడా పరుగులిడదలంచుచున్నదా అన్నట్లుగా ఉన్నది అని చెబుతూ, అన్నిటికంటే కూడా విలక్షణంగా కనబడుతూ చర్మము మాత్రమే శేషించి ఉన్నటువంటి ఆ శుష్కించిపోయినటువంటి పొట్టపై అది ఎట్లా ఉన్నదంటే ఆ జ్ఞాని యొక్క హృదయ శూన్యత్వముని ప్రదర్శిస్తూ ఉన్నది. ఓ రామ, దుఃఖమనే ఏనుగుకు కట్టు కంబమనే ఆ మృత శరీరాన్ని గాంచి పూర్వాపరాలను విచారించక ఆ భృగువు లేచి నిలబడ్డాడు. నిలబడి పుత్రుని యొక్క దేహాన్ని చూచినంతనే భృగుని యొక్క చిత్తమున, ఏమి నా పుత్రుడు మృతించి చాలా కాలమాయనా అనేటువంటి సందేహం అతనికి పుట్టింది. పుట్టి అచింతయత ఏవాస భవిష్యంతన ఎంతత కాలం ప్రతి బభూవాసు కోపహ పరమదారుణ. అంటే చనిపోయిన కొడుకుని చూడగానే భవిష్యత్తును కూర్చి చింతింపని అతని చిత్తమున శీఘ్రముగా యముని పట్ల మిక్కిలి క్రోధము కలిగి ఏ విధంగా అలా మృతించి ఉన్నటువంటి చనిపోయి ఉన్న తన కుమారుని యొక్క శరీరాన్ని చూడగానే భవిష్యత్తును గురించి ఎప్పుడు ఆలోచింపని అతని యొక్క మానసికమున శీఘ్రముగా, అంటే తన కొడుకును చంపినటువంటి శరీరాన్ని పతనం చేసినటువంటి యముని పట్ల మిక్కిలి కోపం కలిగి అరాకలిత రూపోసౌ కాలహ కవలిత ప్రజ ఆది భౌతికమాస్తాయ వపుర్మునిము పాయయౌ. అప్పుడు ప్రజలందరూ కూడా ప్రజలందరినీ గ్రసించి వేసేటువంటి కాలుడు రూపరహితుడు. అంటే ఈ యొక్క ప్రతి ఒక్క వచ్చినటువంటిది పోయేటువంటి పరిస్థితి కలిగింపజేసేటువంటి ఈ కాలస్వరూపుడు రూపం లేనివాడు అయినప్పటికీ కూడా భౌతిక రూపాన్ని ధరించి భృగుముని చెంతకు వచ్చాడు. ఎందుకు? భృగుముని కోపించాడు కాబట్టి అని చెబుతూ, ఆ విధంగా ప్రజలందరినీ భక్షించేటువంటి యమధర్మరాజు రూపరహితుడు, రూపం లేనివాడే అయినప్పటికీ కూడా భౌతికమైనటువంటి రూపాన్ని ధరించి భృగు మహర్షి వద్దకు వచ్చాడు. వచ్చి ఆ కాలుడు ఖడ్గము ఉరిత్రాడు ధరించి శోభాయుక్తుడై కుండల కవచాలతో కనబడుతూ 12 నెలలు అనబడే 6 భుజాలు కలిగి షడ్ఋతువులు అనే ముఖము చేత శోభిస్తూ దినములను అనే గొప్ప సేవ చేత సేవింపబడుచు ఉన్నాడు. అప్పుడు వాని యొక్క దేహము నుండి వదలబడినటువంటి జ్వాలా సమూహము చేత ఆకాశము వికసిత కింసుక వృక్ష సహితంబైనటువంటి పర్వతము యొక్క శోభనే పొందింది. ఎర్రగా అంటే జ్వాలలాగా వాడి యొక్క హస్తమందలి త్రిశూలముల యొక్క అగ్రభాగాల నుండి బయలువెడలినటువంటి అగ్ని సమూహాల చేత దిక్కులన్నీ కూడా సువర్ణమయమైన బంగారపు కాంతితో ఉన్నటువంటి కుండలాలు లాగానే ప్రకాశిస్తూ ఉన్నవి. వాని ప్రబలమైనటువంటి శ్వాసవాయువుల చేత విధ్వంసమైన శిఖరములు కలిగిన పర్వతాలు ఎన్నో ఊయలలాగా డొలాయమానమే అవుతూ ఉన్నవి. ఇంకా ఎన్నో క్రింద పడిపోతూ ఉన్నవి. వాని యొక్క ఖడ్గ ప్రకాశము చేత సూర్యబింబము నల్లనదైపోతోంది.
ప్రళయకాలమున దగ్ధమనర్చబడేటువంటి జగత్తు నుండి వెలువడే ధూమపటలము చేత వ్యాకులమైనటువంటి చందంగానే కనబడుతూ ఉన్నది. సా ఉపేత్య మహాబాహో కుపితం తం మహామునిం కల్పక్షుబ్ధాబ్ది గంభీరం సాంత్వపూర్వమువాచ. దీర్ఘబాహుడవగో రామ, ఇట్లా కాలుడు క్రుద్ధుడైన మహాముని యొక్క భృగు మహాముని యొక్క సమీపానికి వచ్చాడు. వచ్చి ప్రళయకాల సంక్షుబ్ధ సాగరంలాగా గంభీరమైనటువంటి నిశ్వసనముతో శాంతిపూర్వకంగా ఇట్లు పలికాడు. ఇలాగా యముడు కోపముతో ఉన్నటువంటి ఆ భృగు మహాముని దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్రళయకాలం సంక్షుబ్ధ సముద్రంలాగా, అంటే ప్రళయకాలంలో ఏ విధంగా అంటే అలల చేత కెరటాల చేత ఎగసి పడుతూ ఒక నిగ్ర ఆగ్రహాలకు కూడా ఎటువంటి అడ్డుకట్ట వేయలేనటువంటి గంభీరమైనటువంటి స్వరంతో ఇలా పలికాడు. ఏమని అంటే, లోకం యొక్క యథార్థ స్థితి మీరు ఎరిగినవారు, పరాపరములు అంటే ఇహము గురించి పరము గురించి రెంటి గురించి దర్శించిన వారు, మహాత్ములు అయిన మీరు మునులు. మరి ఇతరుల అపరాధములు వనర్చుచున్నా కూడా మీరు ఎటువంటి విమోహితులు కాకుండా ఉంటారు. అట్టిచో ఇక అపరాధములు లేకుండానే మోహితులవుతున్నారా? మహత్తరమైనటువంటి తపం చేసినటువంటి బ్రాహ్మణుడు నీవు. మరి మేము చూద్దామా? ఏ నియతి అయితే ఉన్నదో దానిని పాలించేవారము. ఈ కారణము చేతనే నీవు మాకు పూజ్యుడువు, కానీ ఇతర శాపాదుల భయము చే మాత్రము కానే కాదు. కాబట్టి ఓ అల్పబుద్ధి, నీ తపస్సును వ్యర్థముగా నష్టం చేసుకోబాకు. ప్రళయకాల భీషణయందు అగ్నిజ్వాలలు చే కూడా నేను దహింపబడకున్నప్పటికూ ఇక దేనిచే నీవు నన్ను నశింపజేయగలవు? నేను అనేక జగాలను భక్షించాను, కోట్ల కొలది రుద్రులను మృంగివేశాను, అనేక విష్ణువులను గ్రసించాను. కాబట్టి ఓ మునీంద్ర, మాకు అసఖ్యమైనది ఏమీ లేదు. ఓ మహాత్మా, మేము భోక్తలము, యుష్మదాదులు మాకు భోజనము. ఏదైతే సృష్టించామో ఆయుష్ తీరింది ప్రతిదీ మాకు భోజనమే. ఇది స్వభావ సిద్ధమైనటువంటి నియతియే అవుతుంది. కానీ ఇచ్ఛాద్వేషాది ఇతరమైనటువంటి కారణాల చేత మేము ఎప్పటికీ కూడా ప్రేరితులమై మేము చేసేటువంటి క్రియ కానే కాదు. అగ్ని సహజంగానే ఊర్ధ్వముఖంగా జ్వలిస్తుంది. జలము స్వాభావికంగానే క్రిందికి ప్రవహిస్తుంది. అలాగే భోక్త చెంతకు భోజనం ప్రాప్తిస్తుంది. నాశశీలుడగు కాలుడును సృష్టిని ఎంతకు స్వయంగా ప్రాప్తించును. కాబట్టి ఈ సృష్టి చెంతకు స్వయంగానే ప్రాప్తిస్తుంది. ఓ మునీంద్ర, ఇట్లు పరమాత్మ స్వరూపమగు ఈ సాకార నిరాకార జగము నాకు భోజ్య పదార్థంగా కల్పించబడింది. ఎలాగంటే ఆ పరమాత్మ తన యందు తానే జగత్రూపముగా విజృంభించుచూ ఉన్నాడు. మాయా కలంకరహితమైన దృష్టి యందు కర్తయు లేడు, భోక్తయు లేడు. కాబట్టి కానీ అట్టి మాయాదాశ దోషము నశింపని వారిని దృష్టి యందు అనేక కర్తలు భోక్తలు ఉన్నారు. అంటే ఈ మాయా అనేటువంటి విషయం గనక ఎవరికైతే నశించలేదో ఆ నశించినటువంటి వారి దృష్టి యందే అందరూ కర్తలు, అందరూ భక్తులుగానే ఉంటారు. కాబట్టి మహాత్మా, కర్తృత్వం కానీ అకర్తృత్వం కానీ ఈ రెండు కల్పితాలే కదా. సమ్యక్ దృష్టి లేని వాని వలన ఇవి కల్పించబడినవి. కాబట్టి సమగ్రమైనటువంటి జ్ఞానము కలిగిన వాని చే మాత్రము కానే కాదు. వృక్షమునందలి పుష్పాలు ఎట్లు ఉత్పన్నమగుచూ నశిస్తూ ఉంటాయో అలాగే లోకమందలి ప్రాణికోట్లన్నీ కూడా ఉత్పత్తి వినాశాలు అనేవి చెందుతూనే ఉంటాయి. జీవుల యొక్క కర్మ స్వయంగా తన వైచిత్ర్యాన్ని అనుసరించి కార్యాలను చేయటం యందు సమర్థమవుతుంది. జలమందు ప్రతిబింబించినటువంటి చంద్రుని యొక్క చలనము సత్యము కాకుండా ఉన్నప్పటికీ అసత్యము కాకుండానూ ఉంటుంది. అలాగే భగవంతుడకు కాలుని యొక్క సృష్టి యందు కర్తృత్వము అకర్తృత్వము రెండు కూడా పరమార్థ స్థితి యందు సత్యములు గాకయు వ్యవహార దృష్టి యందు అసత్యములు గాకయు ఉంటాయి. ఓ మునీంద్ర, ఈ మనస్సు అనేటువంటిది మిథ్యాభ్రమ యందు తగులుకుంటుంది. అలా తగులుకొని భ్రాంతి పడుతుంది. ఆ భ్రాంతి చేత మనుజుడు తాటి యందు సర్పాన్ని కల్పించుకున్నట్లుగానే
కర్తృత్వము అకర్తృత్వములతో నిండినటువంటి అనర్థ కల్పన కాంచుతూ ఉంటుంది, కావిస్తూ ఉంటుంది. కాబట్టి ఓ మునీంద్ర, వ్యాకులమైనటువంటి చిత్తము కలగని వాడవై ఉన్నావు. అపరాధము లేకనే మమ్మలను కోపగించకండి. అలా చేయడం మీ ఆపదలకే హేతువవుతుంది. కాబట్టి విషయమును సత్యదృష్టితో శీఘ్రముగా చూడండి, అవలోకించండి, ఆలోచించండి. పూజ్యుడవగునో మరి పూజ్యుడవగు ఓ ముని సత్తమా, మేము చేసేటువంటి కార్యాలు పూజా ప్రతిష్టల కొరకు కాదు. అంతేకాదు మేము అభిమానానికి వసులము కాము. కేవలము నియతిని పాలించుచు స్వవశముననే ఉన్నారము. నా యొక్క ఈ ఆగమనము నేను నీ దగ్గరకు వచ్చినది నీ యొక్క కోప భయముతో మాత్రము కాదు, తాపసులకు మహాత్ములను సన్మానించుట కొరకే అయ్యున్నది. జగన్నియామకుడు ఈశ్వరుని యొక్క ఇచ్ఛారూపమైన పరమోత్తమమైన నియతిని అనుసరించియే బుద్ధిమంతులు వ్యవహరిస్తారు. కానీ అభిమానగ్రస్తులైన తమో గుణాశ్రితులకు జనులు దానిని ఎప్పుడూ అనుసరింపరు. వ్యవహార చతురుడు నియతిని అనుసరించి కర్తవ్యమైనటువంటి దానిని తప్పక చేస్తారు. కాన తమ నియతిని పాలించుట అను ఇట్టి ప్రసిద్ధ ధర్మాన్ని తమోగుణ వృత్తిని అవలంబించి మీరేలా నాకు మరి అటువంటి తమోగుణ వృత్తిని అవలంబించి మీరేలా నాశమనర్చుచున్నారు? ఇప్పుడు ఆ జ్ఞాన దృష్టి ఏమైనది? ఆ మహత్వం ఎచ్చట? ఆ ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? మహాత్ముల చేత సేవింపబడే ఈ సుప్రసిద్ధ మార్గమును కూడా మీరు అజ్ఞాని వలె ఏల మోహితులవుచున్నారు. కాబట్టి ఓ సర్వజ్ఞుడకు ఓ మునీంద్ర, కర్మఫల పరిపాకము చేత వ్యక్తమయ్యేటువంటి స్థితిని విచారించండి. ఏదైతే మీకు కనబడుతుందో ఆ స్థితి ఎందుకు జరిగింది అనేది విచారించండి. మూఢునిలాగా నన్నేలా వ్యర్థంగా శపించదలుచుకున్నారు? కాబట్టి ఓ మునీశ్వర, సమస్త ప్రాణుల యొక్క దేహాన్ని, స్థూలదేహము, మనోరూపాల యొక్క ఈ 2 రకాలైనటువంటి విషయాన్ని కూడా మీరు ఎరుగురా ఏమి? ఆ రెంటిలో స్థూలదేహము జడమైనది, ఇంకా స్వల్ప కారణము చేతనే నశించు స్వభావము కలిగి ఉంటుంది. ఇది ప్రాతిభాషిక రూపమైనటువంటి మనస్సు మోక్షం చెందేటంత వరకు కూడా నశించకుండా ఉంటుంది. అలాగైతే క్రోధాదులు అనేటువంటి వాటి చేత మీరు దానిని ఎందుకు పీడించాలి అనుకుంటున్నారు? ఎందుకు పీడిస్తున్నారు? చతురేణ యథా సాధో రథసారథి నోహ్యతే కురవతా కించన స్నేహో దేవో ఎంచున సాతదా. ఓ సాధు పొంగవా, చతురశీలుడకు సారథి రథమును తన ఇచ్చ వచ్చిన చోటు కొనిపోయినట్లుగానే అభిమానయుక్తమై వాగగోచరమైన అంతర్వాసారము చేత ఈ మనంబున శరీరము తన ఇచ్చ చొప్పున ప్రవర్తింపజేయుచూ ఉన్నది. ఏ విధంగా అంటే చతురశీలుడకు సారథి, రథాన్ని తోలేటువంటి సారథి తన ఇష్టం వచ్చినట్లుగా రథాన్ని తీసుకొని పోతాడు. అలాగే అభిమానయుక్తమై అభిమానంతో కూడుకొని వాక్కు ఖగోచరమైనటువంటి అంతర్వ్యాపారము చేత అంతర్గతమైనటువంటి విషయం ద్వారా ఈ మనస్సు శరీరాన్ని తన ఇష్టమైనటువంటి చోటికి ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. ఓ సాధు పొంగవా, చతురుడైనటువంటి సారథి రథాన్ని తన ఇష్టమైనట్లు కొనిపోయినట్లుగానే అభిమానము చేత అంతర్వ్యాపారాల ద్వారా ఈ మనస్సు కూడా శరీరాన్ని తన ఇష్టమైనటువంటి ప్రదేశానికి ప్రవర్తింపజేస్తూ ఉంటుంది అనే చెబుతూ అతఃసంకల్ప క్రియతే సశరీరం వినాశ్యతే క్షణేన మనసా పంకా పురుష శిశునాయధ. అంటే మట్టి చేత చేయబడినటువంటి ఆట బొమ్మను తాను తలుచుకున్నప్పుడల్లా దాన్ని శిథిలం చేసేస్తాడు బాలుడు. మళ్ళీ కూడా మరొక దానిని నిర్మించుకుంటాడు. అలాగే ఈ మనసు కూడా ఈ భవిష్యత్ శరీరము సంకల్పిస్తూ ఉంటుంది, పూర్వ శరీరాన్ని నశింపజేసుకుంటూ ఉంటుంది. ఏ విధంగా అంటే మృత్తిక చేత నిర్మింపబడినటువంటి ఆట బొమ్మను తాను తలిచిన వెంటనే శిథిలం చేస్తాడు, బాలుడు మరొక దానిని నిర్మించుకుంటాడు. అలాగే ఈ మనస్సు కూడా తన భవిష్యత్తులో రాబోయేటువంటి శరీరాన్ని సంకల్పించుకుంటుంది. తన కర్మ వాసనల ద్వారా తన యొక్క పూర్వ శరీరాన్ని నశింపజేస్తుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.